రైతు భరోసా పైసలు క్రాప్ లోన్ వడ్డీకే అయిపోయినాయంట. గతంలో కేసీఆర్ ఏమో రైతు బంధు ఎప్పటికో ఇచ్చాడు. ఆయన 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇచ్చి అసలుని వడ్డీ కన్నా పెంచేశాడు ఇవ్వకుండా ఆయన. ఇప్పుడు ఆ రైతు భరోసా పైసలు క్రాప్ లోన్ వడ్డీకే సరిపోతున్నాయంట. లోన్ రెన్యువల్ చేసుకోవాలని హోల్డ్లో రైతుల ఖాతాలు వడ్డీ కింద రైతు భరోసా డబ్బులు పోగా కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి అంట. పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందిన రైతులు. సర్కార్ రుణమాఫీ పూర్తి స్థాయి చేయకపోవడంతో రైతులకు తిప్పలు. నిజంగా ఇప్పటికో రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు తెలుసా. చాలా చాట్ల కాంగ్రెస్ నాయకులు మేము అక్కడ సవాల్ చేస్తాం ఇక్కడ సవాల్ చేస్తాం తొడగొడతామని చెప్తున్నారు, కానీ దాదాపుగా చాలా చోట్ల ఈ రోజుకి కూడా 100% రుణమాఫీ అవ్వలేదు. గత ప్రభుత్వం ఎలా అయితే డిలే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అంతే డిలే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పాడు 100% రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ పూర్తి అయిపోయింది, 22,000 కోట్ల రుణమాఫీ అయిపోయింది అని. రుణమాఫీ కావాల్సింది దాదాపుగా 42,000 కోట్లు మీరు ఫస్ట్ చెప్పింది. తర్వాత మీరు క్యాబినెట్లో 34,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు మీరు కేవలం 22,000 కోట్లు రుణమాఫీ అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే సవాల్ నేను చెప్తున్నా, ఏ మంత్రి అయినా సరే నేను సవాల్ చేస్తున్నా, ఏ మండలానికైనా చెప్పండి వెళ్దాం, మీరు తీసుకోకండి, మీరు చెప్పండి పేరు, మీరు రూలింగ్లో ఉన్న మండలం ఏదైనా సరే మనం పోదాం. ఒక్క మండలంలో అయినా 100% రుణమాఫీ పూర్తయిందని మీరు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. మీరు రెడీగా మరి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళైనా ఒక్క మండలంలోనైనా 100% రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. నేను ఎక్కడా కాలేదు అది. పైగా ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి కొంతమందికి. ఈ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, ఎప్పటి డబ్బులు పడుతున్నాయి అవి? గతం 2 పంటలు అయిపోయినాయి, యాసంగి అయిపోయింది, ఇంకో పంట అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ యాసంగి వస్తుంది. మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తుంది ఏ పంటకి? గత 2 పంటలు అయ్యా, 3వ పంట తీస్తున్నారా? మరి ఆ పెండింగ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఇంకా 1 ఎకరం వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మరి 2 ఎకరం 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు పరిస్థితి ఏంటి? అంతా డొల్లా, ఏం లేదు. యాసంగి సీజన్కి గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున జమ చేస్తున్నప్పుడు డబ్బులు చేతికి రాకుండా బ్యాంకర్ లాగేసుకుంటున్నారు. రైతు బంధు డబ్బులు పోగా కొందరు ఎదురు చెల్లిసిన పరిస్థితి వస్తుందంట. రైతు తీసుకున్న రుణాల కింద, రుణాలకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రైతు బంధు నిధులు తీసుకోకుండా రైతుల ఖాతాలను ముందే హోల్డ్లో పెట్టేస్తున్నాయంటే వారు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా వీలు లేకుండా చేస్తున్నారు. రుణం లేదా వడ్డీలు చెల్లిస్తే కానీ హోల్డ్ తీసివేవో నిక్కచ్చిగా చెబుతుండటంతో ప్రభుత్వం సాయం రావడంతో ఎంతో ఆశపడి బ్యాంకుల రైతులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. బ్యాంకర్ల వైఖరిపై కొందరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు బ్యాంకు నుండి రుణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్కారు అందించే సాయం తమకు అందకుండా ఎలా చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరు నాయన్లారా, మీ బ్యాంకులోళ్ళు ఇట్లాంటి రైతుల మీద, సామాన్యుల మీద మీ ప్రభావం. దేశవ్యాప్తంగా కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల మంది డబ్బులు ఎగ్గొడి తిరుగుతున్నారు బయట. వాళ్ళని మాత్రం మీరేం బీకలేరు. మీ దమ్మంతా రైతుల మీద, మధ్యరతుల మీద ఉంటుంది మీ దమ్మంతా. వికారాబాద్ జిల్లా ఇప్పటివరకు 70,219 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయినట్టు తెలుస్తుంది. అయితే రైతుల ఖాతాలో సుమారు 33 కోట్లు జమ అయ్యాయని సమాచారం. అయితే పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అధికారులు ఇతర లోన్ల సాకుతో హోల్డ్ చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు సూచించాలని రైతులు కోరుతున్నారంట.